జనరల్గా కొన్ని వందల రూములు ఉన్నాయి. 244 మంది శాసనసభ్యులు, దాదాపు 36-37 మంది మంత్రులు, 40 మంది మంత్రులు ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అందరికి కూడా రూములు ఉంటాయి. ఎందుకంటే శాసనసభ సమావేశం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా అసిస్ట్ చేసేటువంటి పిఎస్లు కావచ్చు, పిఏలు కావచ్చు, లేదా సమాచారాన్ని రాసిచ్చేటువంటి పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆ సమావేశాలు జరుగుతున్నంతసేపు రూములు ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం రూమ్ లేదు. మేము వేడుకున్నాం, అయ్యా మేము వస్తే ఎక్కడ కూర్చోవాలి? గేట్ల బయట, అసెంబ్లీ గేట్ల బయట నిలబడినా అంటే మా స్థాయి దిగజార్చలేరు మీరు, మమ్మల్ని అవమానపరచలేరు మీరు. మేము నిజాం క్లబ్కి వచ్చి కూర్చొని శాసనసభకు వస్తున్నాం అనేది మాకు రిజల్ట్ కాదు. స్పీకర్గా మా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత, మా హక్కులు కాపాడేటువంటి కర్తవ్యం మీ మీద ఉందని చెప్పి వేడుకున్నప్పటికి కూడా ఇవాళ చివరి శాసనసభ సమావేశం సందర్భం కూడా మాకు రూమ్ ఇవ్వలేదు. మేము సెక్రటరీ వాళ్ళకి ఇచ్చిన రూములలో కూర్చొని మేము నోట్స్ రాసుకున్నాం. ఒక గంత హీనమైనటువంటి పద్ధతి ఆచరించినటువంటి స్పీకర్ గారు మాత్రం గొప్పగా నిర్వహిస్తున్నారు అని మాట చెప్తున్నప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉన్నవి. అన్నీ కూడా చట్టాల రూపంలో ఉండవు. సభను నడిపే పద్ధతిలో అనేక సందర్భాల్లో ఒక్కొక్కసారి రూల్ పొజిషన్ లేకపోయినప్పటికీ కూడా కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు పాటించే సాంప్రదాయం ఉంటుంది. కానీ ఈ అసెంబ్లీలో ఈ స్పీకర్ గారు ఎక్కడ కూడా ఆ కన్వెన్షన్స్ పాటి సందర్భం లేదు. ఇవాళ అధికార పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు. కానీ ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి పార్టీలుగా, ప్రతిపక్ష నాయకులుగా మేమైనా సమస్యలు తీసుకొని ప్రస్తావిద్దామంటే మాత్రం అక్కడ స్పీకర్ గారు మా ముఖం చూడరు. స్పీకర్ గారు అటుముఖం చూసి, ఆ మంత్రుల ముఖము, ముఖ్యమంత్రి ముఖం చూసి మా దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా బెల్లు కొడుతూనే ఉంటాడు. అంటే మా ఫ్లో రాకూడదు, మేము ప్రస్తావించకూడదు, ఇవి ప్రస్తావిస్తే మాకు ప్రభుత్వం నెగిటివ్ అయ్యిందంటే భయం మరి ఏందో ఎన్నడూ కూడా. ఇవాళ మాలాంటి వాళ్ళం నిలబడ్డం అంటే నిమిషంలోనే బెల్లు మోగుతుంది. ఇవాళ నిన్న స్పీకర్ గారు మేము పదే రిక్వెస్ట్ చేసినాం, అయ్యా ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా మేమున్నాం. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఏం డిక్లేర్ చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉండే పార్టీ, మేము గొప్పగా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం ఎంఐఎం పార్టీ అని చెప్పినారు. అంటే మీరిద్దరూ అలైడ్ పార్టీస్ అన్నప్పుడు, మీరిద్దరు మిత్రపక్షాలు అయినప్పుడు మీరు ఎట్లా ఆ పార్టీని ప్రతిపక్షంగా చెప్తారు? ఇవాళ నిన్న చూస్తే అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యులు కూడా అంత గొప్పగా పోడరు. అంత గొప్పగా నిన్న ఎంఐఎం పార్టీ పొగిడింది. అంటే మొత్తం దేశంలో ఇంత గొప్ప ముఖ్యమంత్రి లేడు, ఇంత గొప్ప పరిపాలన ఎక్కడ లేదని చెప్పేటువంటి మాటలు చూస్తూ ఉంటే, అంటే అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, సోకాల్డ్ ప్రతిపక్షంలో పార్టీ, ఈ రెండు ఒకటని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడమే కాకుండా వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా వీళ్ళ బంధం కొనసాగుతూ ఉందో తెలంగాణ ప్రజలుగా మీరే బెస్ట్ జడ్జెస్ కాబట్టి అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాం. మేము ముఖ్యమంత్రి గారికి, సభ స్పీకర్ గారికి ఒక అప్పీల్ చేసాం, అయ్యా సభలలో ఎవరి పార్టీల వేదికల మీద వాళ్ళు ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, కానీ శాసనసభలో మీరు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ మేము మాట్లాడుతున్న దానికి మీరు సమాధానం చెప్తారు కాబట్టి దీంట్లో ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకునేటువంటి అధికారం ప్రజలకు ఉంటుంది. ఇవాళ కోర్టుల కదా ఇద్దరు అడ్వకేట్లు వాదించిన తర్వాత జడ్జి గారు అంటే జడ్జిమెంట్ ఇస్తారు. ఇవాళ పార్టీలకు కూడా జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు, నిజమైన న్యాయ నిర్ణేతలు, న్యాయ దేవతలు ప్రజలు మాత్రమే. మీరు ఇక్కడ చర్చించండి అని చెప్పినాం. కానీ వాళ్లకు ప్రజల మీద విశ్వాసం లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ప్రజాస్వామిక వేదికలైనటువంటి చట్ట సభల మీద విశ్వాసం లేదు కాబట్టి ఇవాళ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఇక మళ్ళీ శాసనసభ సమావేశం జరుగుతుందో తెలియదు కానీ ఇక బాయ్ చెప్పినట్టే
ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బాయి బాయి చెప్పినట్టుగా నేను భావిస్తా ఉన్నా, వీడుకోలు పలికినట్టుగా నేను భావిస్తా ఉన్నా.